ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఈరోజు ఏర్పడింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గ్రహణ ప్రభావం కూడా కనిపిస్తోంది. ఇక్కడ మనం పూర్తిగా చూడవచ్చు. మన దేశంలో ఈ గ్రహణ ప్రభావం లేదు, కానీ దాదాపు 12 దేశాల్లో సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం గ్రహణం కనిపిస్తోంది. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచిదని పండితులు, జ్యోతిష్య పండితులు కూడా తెలియజేస్తున్నారు. గ్రహణ ప్రభావం అమెరికా సరిహద్దు ప్రాంతాల్లో కూడా కనిపిస్తోంది. ఇక్కడ తెలుగువారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్నారు పండితులు. ఇక ఇప్పటికే రాత్రి ప్రారంభమైంది ఈ గ్రహణ ప్రభావం. తెల్లవారుజామున 2:22 వరకు ఈ గ్రహణం కొనసాగుతుంది. ఇప్పటికే సూతకాలం కూడా ప్రారంభమైంది. ఇది భారతదేశంలో కనిపించదనేది గుర్తుంచుకోవాలి. సంపూర్ణ సూర్యగ్రహణం ఇది. ఉత్తర అమెరికాలోని ప్రాంతాలు సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తోంది. అయితే తెలుగువారు ఉన్న ప్రాంతాలు కాబట్టి గ్రహణ పట్టింపులు, ఆచారాలు పాటిస్తే మంచిది. అక్కడ చాలా మంది పాటిస్తూ ఉన్నారు. దేశంలో లేదు కాబట్టి గ్రహణ ఆచారాలు ఇక్కడ అవసరం లేదంటున్నారు పండితులు. ఉత్తర అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం చూడవచ్చు. అయితే గ్రహణం చూసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ళకు రక్షణ లేకుండా సూర్యుడిని ప్రత్యక్షంగా చూడకూడదు. ఇప్పటికే కెనడా, మెక్సికో, యూరప్, యూకే, ఐర్లాండ్, అమెరికా ఈ దేశాల్లో సూర్యగ్రహణం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది. 54 సంవత్సరాల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం సంభవిస్తోంది. ఇదే తొలిసారి. అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు కూడా దీన్ని ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. 1970లో చివరిసారిగా ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడింది అంటున్నారు. సూర్యుడిని పూర్తిగా కప్పివేయడంతో అంతా చీకటిగా మారింది కొన్ని ప్రాంతాల్లో. ఈ గ్రహణ సమయంలో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సుమారు 20 నుంచి 24 గంటల మధ్య ఈ ప్రభావం అయితే కనిపిస్తుంది. గ్రహణ సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ ప్రాంతాల్లో చిన్నపిల్లలు, 10 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అయితే ఇది భారత్లో కనిపించదు, కానీ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే. సరిహద్దు దేశాల్లో ప్రభావం ఉంటే అక్కడ ఉంటున్న భారతీయులు ఖచ్చితంగా సూతకాలం పాటించి ఈ గ్రహణ ఆచారాలు పాటించడం మంచిదే అని పండితులు, జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు. గర్భిణీలు ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా సూతకాలం పాటించడం, అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీకి దూరంగా ఉండడం మంచిది అంటున్నారు. కొత్త వ్యాపారాలు ఈ సమయంలో ప్రారంభించడం, అదేవిధంగా రేపటి వరకు ఈ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి దాదాపు 12 గంటలు కొత్త వ్యాపారాలు, అదేవిధంగా దూర ప్రయాణాలు, గృహ ప్రవేశాలు లాంటివి, శుభ కార్యక్రమాలు లాంటివి వాటికి దూరంగా ఉండాలని కూడా పండితులు చెప్తున్నారు. అమెరికా, దక్షిణ అమెరికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, కెనడా, మెక్సికో ఈ నగరాల్లో ఇప్పటికే భారతీయులు చాలామంది ఈ గ్రహణ ప్రభావం గురించి కూడా సోషల్ మీడియా వేదికగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే గ్రహణ ప్రభావం కనిపిస్తోంది. ఇలా 100 ఏళ్లకు ఒకసారి, 50 సంవత్సరాలకు వచ్చే గ్రహణాలు చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుందంటున్నారు పండితులు. అందుకే గర్భిణీలు, ముఖ్యంగా 10 ఏళ్లలోపు పిల్లల విషయంలో జాగ్రత్తలే తీసుకోవాలని, ముఖ్యంగా గ్రహణాన్ని నేరుగా వాళ్ళకి చూపించొద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈ దూర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉంటున్న తెలుగువారు కూడా వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ లైవ్లో మనం చూడొచ్చు గ్రహణ ప్రభావం.